కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో తెలియచేసిన మాటను చదువుకుందాం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. నాడు ఫిలిప్పీ ప్రజలకు పౌలు గారు ఆత్మ ప్రేరణతో నేడు మనం చదివినటువంటి సంగతులను తెలియచేయటం మనం గమనించగలం. వారు అనగా ఫిలిప్పీ ప్రజలు దేవుని సువార్త నిమిత్తము, పరిచర్య నిమిత్తము, అలానే దేవుని ప్రజల నిమిత్తము, దేవుని సేవకుల నిమిత్తము వారి అవసరతలను తీర్చుటలో వారు చూపినటువంటి ఆసక్తిని ఇక్కడ జ్ఞాపకం చేయటం మనం గమనించగలం. 16వ వచనంలో నా అవసరమును తీర్చుటకు సహాయం చేసితిరి అని కూడా ఇక్కడ జ్ఞాపకం చేయటను మనం గమనించగలం. అంత మాత్రమే కాక 18వ వచనంలో ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి అని చెప్పి వారి యొక్క ఆసక్తిని, వారి యొక్క త్యాగాన్ని, వారి సమర్పణను ఇక్కడ పౌలు గారు తెలియచేయటం మనం గమనించగలం. ఈ విధముగా చేసినటువంటి వారికి పరిశుద్ధాత్మని ద్వారా తెలియపరుస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, వారి ప్రతి అవసరం దేవుని ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో తీర్చబడును అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. ప్రతి ఒక్కరూ తాము కలిగిన కొలది ఈ విధమైనటువంటి ఆసక్తిని కనుపరిచినప్పుడు వారు తమ్ము సంపాదించి లేక కలిగి ఉండే ఐశ్వర్యం కంటే దేవుని ఐశ్వర్యం ఎంతో గొప్పది. ఫిలిప్పీ ప్రజల వలె వారు చూపినటువంటి లేక చేసినటువంటి ఆ సత్క్రియలను చేయుటలో అనేక మంది ఆసక్తిని చూపలేకపోవటానికి గల కారణం ఏంటంటే, వారిలో ఉన్న ఆశ వారు ఐశ్వర్యవంతులు కావాలని. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 4వ వచనంలో ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము అని దేవుడు తన ప్రజలకు సెలవిస్తూ ఉన్నారు. ఐశ్వర్యం పొంద ప్రయాసపడు వారు ఇతరులకు, అలానే దేవునికి, దేవుని పరిచర్యకు ఏమాత్రం కూడా వాటి అవసరతల్లో వారు సహకారులుగా ఉండలేరు. వారు తాము సంపాదించిన వాటిని సమకూర్చుకొని వాటిని పెంచుకునే ప్రయత్నంలో ఉంటారు. ఆ మనస్తత్వం కలిగినటువంటి వారితో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దాని కొరకు మీరు ప్రయాసపడవద్దు. ఒకవేళ అలాంటి అభిప్రాయం మీలో ఉన్నా దానిని విడిచిపెట్టండి అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. దాని వెనక కారణం ఏంటంటే, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. నిజమే, దేవుడు ఆశీర్వదించని మన ప్రయాస అది వ్యర్థమైపోతుంది. దేవుని ఆశీర్వాదం పొందే రీతిగా మనము కలిగిన దానిలో ఎవరెవరి అవసరతలు ఏ విధముగా తీర్చాలి అనేటటువంటి ఆసక్తిని మనం కనపరుస్తామో, అలా చేయు మనలను చూచి దేవుడు నాడు పౌలు గారి ద్వారా ఫిలిప్పీ ప్రజలను చూచి పౌలు గారి ద్వారా ఏ విధముగా ప్రభు దీవెన వచనాన్ని తెలియచేశారో ఆ దీవెనలకు మనం పాత్రులం కాగలం. ఎంత మాత్రము మనము దేవుని మాటను అశ్రద్ధ చేసి కష్టపడినా మన ఆశీర్వాదం అది ఎప్పటికీ కూడా ఎక్కువ కాదు అనేటటువంటి సంగతిని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం నుండి రాయబడినటువంటి వాక్య భాగాల్లో, ఎలీషా నొద్దకు నయమాను వచ్చి ఎలీషా చెప్పిన మాట చొప్పున చేసి అతడు స్వస్థత నొంది, ఎలీషా నొద్దకు తీసుకుని వచ్చినటువంటి ఆ బహుమానాలను అర్పింప ప్రయత్నం చేసినప్పుడు అతడు వాటిని ఏమాత్రం కూడా అంగీకరించలేదు. ఆ తర్వాత నయమాను తన మార్గాన వెళ్ళిపోతూ ఉండగా ఎలీషాకు సేవకుడకు గెహాజీ సిరియనుడైన ఆ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు తన యజమానునికి మనసు లేకపోయిన గాని
యెహోవా జీవంతోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకుని అతని యొద్ద ఏదైనా తీసుకొందును అని అతడు తలంచి ఆ విధముగా వెళ్ళి అతడు ఆ చోట తన యజమానుడు తన చేత వర్తమానం పంపినట్లుగా తెలియచేసి తనకు అనుకూలమైన రీతిగా కావలసినటువంటి వాటన్నిటిని కూడా అతడు సమకూర్చుకొని వాటిని తడు తన ఇంటిలో దాచిపెట్టాడు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనం రాయబడినటువంటి వాక్య భాగంలో తిరిగి మరలా ఈ గెహాజీ ఎలీషా ఎదుట నిలిచినప్పుడు ఎలీషా వారిని చూచి గెహాజీని అడుగుతున్నాడు, నీవెచ్చటి నుండి వచ్చితివి అని అడిగినందుకు వాడు, నీ దాసునైన నేను ఎచ్చటికిని పోలేదు అని చెప్పుటను గమనించగలం. అతడు నయమాను వద్ద అబద్ధమాటని గల కారణం, ఎలీషా దగ్గర అబద్ధమాటని గల కారణం, అతడు తాను సంపాదించని వాటిని తనవిగా చేసుకుని తాను గొప్పవాడిని కావాలి అనేటటువంటి ఆలోచన. ఆ తర్వాత జరిగినటువంటి విషయాలన్నీ ఎలీషా గారు అతనితో చెప్పి ఆ తర్వాత 27వ వచనంలో నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలం అంటియుండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి అతడు బయటికి వెళ్ళిపోయినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. అతడు నయమాను ఇచ్చినటువంటి బహుమానాలను తెచ్చుకున్నటువంటి వ్యక్తియే కానీ తన దేహానికి కుష్టు కలిగినటువంటి వ్యక్తిగా ఉండటను ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, దేవుడు అంగీకరించని వాటిని మనం అంగీకరించినప్పుడు దాని వలన మనము ఏమాత్రం కూడా మన ఆశీర్వాదం ఎక్కువ కాదు, మన అవసరతలు కూడా తీర్చబడవు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీతో పరిశుద్ధాత్మ దేవుడు నేడు సెలవిస్తున్నటువంటి మాట, మన ప్రతి అవసరం దేవుని ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో తీర్చబడినప్పుడే మనం సంతోషముతో సమాధానముతో ఉండగలం. గనుక నేడు విన్న ఈ వాక్య ప్రకారం ప్రవర్తించి ప్రభువు వలన కలుగు ఐశ్వర్యం చేత ఈ భూమి మీద నాడు ఎలీషా భూ సంబంధమైన ఐశ్వర్యవంతుడు కాదు కానీ పరసంబంధమైనటువంటి విషయాలలో ఐశ్వర్యవంతుడు గనుక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు తన ద్వారా ప్రభు ఈ లోకంలో జరిగించారు. అలాంటి మనసు కలిగి మేలు పొందుటకు ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకే దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాల్లో ఫలింప చేయండి. కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖితులను ఆదరించండి, దైవజనులను వారి కుటుంబాన్ని పరిచయం దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులు తమ జీవిత దినాల్లో తమ ప్రతి అవసరం మీ యొద్ద నుండి తీర్చబడినట్లు మీ వాక్య ప్రకారం ఫిలిప్పి ప్రజల వలె ప్రవర్తించుటకు సహాయం చేయండి. యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడితోడు నడిపించునుగాక. ఆమెన్. నేడు విన్న